వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పంజీ హెల్త్ టిప్స్ అండి. పార్ట్ 4 అయిందండి. ఇది పార్ట్ 5 అంటే ఫీవర్ గురించి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం తినాలి అన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ చిల్డ్రన్స్కి ఫీవర్ వస్తే ఏం చేయాలి దాని గురించి మాట్లాడుకుందామండి. మామూలుగా చిల్డ్రన్స్కి ఫీవర్, కోల్డ్, కాఫ్ ఈ మూడు కంపల్సరీగా వస్తూనే ఉంటాయండి. ఫీవర్, కోల్డ్, కాఫ్ అనేది నార్మల్గా ఎవ్రీ చిల్డ్రన్స్లో వస్తాయండి. అదేం ప్రాబ్లం ఏం కాదు. అలా అంటే ఎక్కువ ఫీవర్ వస్తేనే ప్రాబ్లం, నార్మల్గా వస్తే అదేం ప్రాబ్లం కాదండి. ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే టెన్షన్ పడిపోయి, కంగారు పడిపోయి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు చూసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. సో ఇప్పుడు 99 వచ్చింది, నా దగ్గర ఉన్న పారాసెటమాల్ వేస్తాను అంటే ఓకే, కానీ ఆ పారాసెటమాల్ ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఫ్రిడ్జ్లో రీఫ్రిజిరేటర్లో పెట్టేసి రేపా, లేదంటే అది అవుట్ సైడ్ కూడా పెట్టచ్చా, దానివల్ల ఏమైనా నష్టం ఉందా ఏంటనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి. మనం చెక్ చేసుకునే మనం చేయాలి, కానీ ఏం కాదు లాస్ట్ టైం సార్ ఇది చెప్పండి నేను ఇదే ఇస్తాను అదే ఇస్తానని ఏం చెప్పకూడదండి. లాస్ట్ టైం సార్ చెప్పారు, సార్ని అడగాలండి. ఇలా నెక్స్ట్ టైం ఫీవర్ వస్తే ఈ సిరప్ వాడచ్చా అనేది మన సార్ని అడిగి కనుక్కొని మనం వేయాలండి. ఇంకోటి ఎంఎల్ అండి, మెయిన్ ఎంఎల్ అండి. ఎంఎల్ అంటే మిల్లీ లీటర్స్, ఎంత ఎంఎల్ అనేది మనం ఫస్ట్ ఇంత ఏజ్ వాళ్ళకి ఇంత ఎంఎల్, ఇంత ఏజ్ వాళ్ళకి ఇంత ఎంఎల్ అని మెన్షన్ చేస్తారండి. అది మనం తెలుసుకొని మన ఏజ్ వాళ్ళకి ఎంత ఏజ్ వాళ్ళకి, మన బేబీ 3 years ఉందా, 4 years ఉందా, 5 years ఉందా చూసుకొని దాన్ని బట్టి ఇవ్వాలి. అని ఎవరికైనా ఒకటే డోస్ ఉండదండి, పిల్లలకైనా పెద్దోళ్ళకైనా. మెయిన్ చిల్డ్రన్స్కి ఏంటంటే డోస్ మారుతూ ఉండిద్ది. చూసుకోండి, ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. దాని మీద ఒకటి రాసి ఉంటాయండి. ఓవరాల్ ఐఎమ్మ ఐవి అవన్నీ నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తానండి, చాలా ఉంది. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మనం కలుసుకుందాము. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.